ఆర్య వైశ్యుల కల్పతరువు వాసవి మాత. దుష్టులను శిక్షించేందుకు అవతరించిన జగజ్జనని వాసవి మాత. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి దేవతలకు మూల కారణమైన భువనేశ్వరి దేవిని వాసవి మాతగా పూజిస్తారు. వాసవి మాత జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు. ఆ ప్రాంతం విష్ణువర్ధనుడు ఆధీనంలో ఉండేది. శాలివాహన శకం 1వ శతాబ్దంలో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. కుసుమశ్రేష్ఠి భార్య పేరు కుసుమాంబ. వారికి సంతానం లేని కారణంగా రాజగురువు భాస్కరాచార్యుల సూచన మేరకు పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠులకు జన్మించిన సంతానం వాసవాంబ. వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాన్ని అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. రాజరాజ నరేంద్రుడి తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్ర యాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరానికి పోతున్నప్పుడు వాసవాంబను చూసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. వాసవి తాను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పారు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా ఆయన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాల గల వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. వాసవి సూచనను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. అప్పుడు వాసవి 102 గోత్రాలకు సంబంధించిన వారిని ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. వారందరూ వాసవిని దేవుని అంశగా భావించి తమకు నిజరూపాన్ని చూపమని కోరారు. ఆమె తన నిజరూపాన్ని దేదీప్యమైన వెలుగుతో చూపించి తాను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని చెప్పినట్లు పురాణ ఇతిహాసాలలో చెప్పబడి ఉంది. ఆమె నోటి వెంట పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకుని అగ్నిగుండంలో దూకేశారు. విష్ణువర్ధనుడు రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేసి ఆరాధించడం మొదలుపెట్టారు.